Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 84. దక్ష కర్ణ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ ఉంటే వరుణ్ ధాత్రి కూడా సర్ప్రైజ్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా రండి రండి రిసెప్షన్ జరుగుతున్న జంట మాత్రమే కాదు, ఫంక్షన్ చూడ్డానికి వచ్చిన జంటల్లో కూడా బాగా డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ అంటే మంచి అభిరుచి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి డ్యాన్స్ చేయొచ్చు అని ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వ్యక్తి చెప్పడంతో అందరూ నిజంగా బాగా ఎగ్జైట్ అయ్యేసరికి పోనీలే పిల్లలందరూ బోర్ ఫీల్ అవుతున్నారు అని అనుకున్నాను. అందరి చెవుల్లో అమృతం పోసినట్టుగా చెప్పాడు ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వ్యక్తి అని వసుంధర అనగానే మనం కూడా డ్యాన్స్ చేద్దామా అని విశ్వనాథ్ చిలిపిగా అడిగేసరికి వసుంధర గారు గుడ్లు పెద్దవి చేసి చూసి ఊరుకోండి మీరు మరీను, ఈ వయసులో మీకేంటి ఈ సరదా అని అంది ఆవిడ. ఓయ్ వయసు శరీరానికి కానీ మనసుకు కాదు మేడం. అయినా ఎంతసేపు ఏజ్ ఏజ్ అంటూ ఉంటావేంటి? ఏజ్ పెరిగిందని వయసులో ఉన్నప్పుడు తింటున్న ఫుడ్ మానేశామా, లేకపోతే వయసులో చేసిన పనులు చేయడం మానేశామా అనగానే అది వేరు ఇది వేరండి అనగానే ఏది వేరు కాదండి, మనిద్దరం డ్యాన్స్ చేస్తున్నాం అంతే అని విశ్వనాథ్ చెప్పేసరికి పాపం నా కొడుకు అంత ముచ్చట పడుతుంటే డ్యాన్స్ చేయొచ్చు కదే అని విశాలాక్షమ్మ అడిగేసరికి మీరు ఊరుకోండి అత్తయ్య గారు, మీకు మీ అబ్బాయికి సరదాగానే ఉంటుంది, నాకు సిగ్గుబాబు అని వసుంధర అనగానే కోడలు పిల్ల ఒకవేళ నువ్వు సిగ్గుపడుతూ ఉంటే నేను మీ అత్తయ్య కూడా డ్యాన్స్ చేస్తాం, అప్పుడు నువ్వు డ్యాన్స్ చేయొచ్చు అని తాతగారు అనగానే ఈసారి షాక్ అవ్వడం విశాలాక్షమ్మ వంతు అయితే వాళ్ళని చూసి పగలబడి నవ్వేశారు విశ్వనాథ్, వసుంధర. ఫంక్షన్ కోసం వచ్చిన చాలామంది గెస్ట్లలో ఉన్న యంగ్ కపుల్స్ అందరూ స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేస్తుంటే కర్ణ ఓరగా దక్ష వైపు చూసి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని మనం కూడా డ్యాన్స్ చేద్దామా అని గుసగుసగా అడిగేసరికి ఊరుకోండి నా వల్ల కాదు, నేనెప్పుడు స్కూల్లో కూడా డ్యాన్స్ చేయలేదు, నాకు డ్యాన్స్ రాదు అనగానే నేను నేర్పిస్తాను, నాతో అనుగుణంగా డ్యాన్స్ స్టెప్స్ వెయ్యి అనగానే నా వల్ల కాదండి, నాకు సిగ్గేస్తుంది అనగానే నేనున్నాను కదా అనగానే వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా అని గెస్ట్ల అందరి వైపు చూసేసరికి వాళ్ళందరూ మనం డ్యాన్స్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, నువ్వు ఎవరిని చూసి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని మొహం మీద పడి ఆటలాడుతున్న వెంట్రుకలని చెవి వెనక్కి నెడుతూ చెప్పడంతో ధాత్రి వరుణ్ వాళ్ళ వైపు చూసి ముసిముసిగా నవ్వుకుంటూ వాళ్ళ ఫోన్స్లో ఆ దృశ్యాన్ని ఒక జ్ఞాపకంగా తీసుకున్నారు. తప్పదా అనగానే ఈ శారీలో సూపర్గా ఉన్నావు, ఎంత ట్రై చేస్తున్నా నా కళ్ళు నీ వైపే వస్తున్నాయి, ఒక్కసారి డ్యాన్స్ చేయి బేబీ ప్లీజ్ అని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అతని చెంపల మీద చేతులు వేస్తూ అంత క్యూట్గా రిక్వెస్ట్ చేయాలా, కాదనకుండా చేస్తారు మీరు అని చెబుతూ ఉంటే మహాలక్ష్మి, భాస్కర్, దక్ష తమ్ముడు చెల్లెలు కూడా వాళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే చూడండి నీ కొడుకు కోడల్ని చూసి నేర్చుకోవే అనగానే దానికి నాకంటే సిగ్గెక్కువ, మీ మనవడు కంత్రి కాబట్టి వాడు ఏదోలా మేనేజ్ చేస్తున్నాడు అని వసుంధర అనగానే అయితే నా కొడుకు అమాయకుడు అంటావు అనగానే అవును ఆ అమాయకుడికే కదా మరి డ్యాన్స్ చేయాలన్న కోరిక పుట్టింది అని వసుంధర వెటకారంగా చెప్పింది. అబ్బబ్బా మీ సిగ్గు సల్లగుండా వెళ్ళి డ్యాన్స్ చేయండి బాబు, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తుంటే ఫంక్షన్ చేస్తున్న మీరు డ్యాన్స్ చేయకపోతే ఎలా అని విశాలాక్షమ్మ చెప్పేసరికి దక్ష కర్ణ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళగానే మ్యూజిక్ స్టార్ట్ అయ్యి స్పాట్లైట్ వాళ్ళిద్దరిని ఫోకస్ చేస్తూ ఉండగా దక్ష చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె నడుం మీద ఒక చేతిని వేసి ఇద్దరు కలిసి మ్యూజిక్కి తగ్గట్టుగా స్టెప్స్ వేస్తున్నారు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే అతని కళ్ళల్లో తన మీద ఉన్న అంతులేనంత ప్రేమని మురిసిపోతూ చూస్తూ అతనిలో కలిసి స్టెప్స్ వేస్తూ ఉంటే ఆమెని రౌండ్గా తిప్పి వెనక్కి కొంచెం బెండ్ చేయడంతో ఆ దృశ్యాన్ని వెంటనే ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించడంతో దక్షతో మరొక 2 స్టెప్స్ వేసి ఆమె పెదాలని అందుకోగా అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టి అరిచారు. డ్యాన్స్ పూర్తయిన వెంటనే ఇద్దరు కిందికి రాగానే దక్ష సిగ్గుపడుతూ కర్ణగుండెల్లో తలదాచుకుంటే ఆమె చుట్టూ చేతులు వేసి ఇట్స్ ఓకే బేబీ ఐఎమ్ హియర్ అని చెప్పాడు.
ఇదంతా ఫంక్షన్ జరుగుతున్న చోటులో బయట నుంచి చూస్తున్న మహేష్ చంద్రప్రసాద్ కడుపు మాత్రం మండిపోతుంది. ఆ తర్వాత వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా మహాలక్ష్మి, భాస్కర్, విశ్వనాథ్, వసుంధర దంపతులను కూడా స్టేజ్ మీదకి తోశారు బామ్మగారు. దాంతో వాళ్ళు కూడా డ్యాన్స్ చేసిన తర్వాత ధాత్రి, వరుణ్ ఇద్దరి వైపు చూసి మీరు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయండి అనగానే మేం డ్యాన్స్ చేయాలా అని ధాత్రి అయోమయంగా అడిగేసరికి అవును, నీ జంట పక్షి దొరకడానికి టైం ఉంది, ఆ పిల్లాడికి జంట పక్షి లేదు, డ్యాన్స్ చేయండి ఏమవుతుంది అనగానే బామ్మ మీరు ఆ కాలం బామ్మ కాదు, మోడ్రన్ బామ్మ అని వరుణ్ పొగిడేసరికి బామ్మగారు సిగ్గుపడ్డారు. అమ్మమ్మ నీ పనికిమాలిన తెలివితేటలన్నీ నాకు తెలుసు, నేను డాన్స్ చేయడం లేదు అని ధాత్రి కోపంగా చెప్పేసరికి వరుణ్ డిసప్పాయింట్ అయ్యేసరికి వరుణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించిన బామ్మగారు పాపం పిల్లాడు చూడు నువ్వు డాన్స్ చేయను అనగానే మొహం నేరేడు పండులాగా నల్లగా అయిపోయింది. వెళ్ళవే డాన్స్ చేయి అనగానే నేను డాన్స్ చేయనంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు వరుణ్ అని అడిగేసరికి అబ్బే అదేం లేదు ధాత్రి అని చెప్పేసరికి వరుణ్ ఫీల్ అవ్వట్లేదు నువ్వు ఫీల్ అవుతున్నావు అని కోపంగా చూసింది ధాత్రి. అయితే మన చుట్టాలలో నీకు బావ వరుస అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఎవరినైనా పిలవమంటావా, డాన్స్ చేస్తావా అనగానే అమ్మమ్మ అని ధాత్రి అరుస్తూ ఉంటేనే ఆవిడెక్కడ పిలుస్తుందోనని వరుణ్ ధాత్రి చేయి పట్టుకుని స్టేజ్ మీదకి తీసుకెళ్ళిపోవడంతో అదిరా సంగతి, నాకు తెలుసు ఆ పిల్లాడు దీన్ని లవ్ చేస్తున్నాడని, పేరుకి వయసులో ఉంది కానీ నాకంటే ముసల్ది అని మనవరాల్ని తిట్టుకుంటూ ఉంటే వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూసింది ధాత్రి. ఇద్దరూ కలిసి ఒక సాంగ్ మీద డాన్స్ చేయడంతో వరుణ్ కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న ఆపేక్ష నిజమా కాదా అర్థం కాని స్థితిలో ధాత్రి ఉండగానే సాంగ్ పర్ఫార్మెన్స్ రెండూ అయిపోవడంతో ఇద్దరూ కిందకొచ్చాక వరుణ్ నీతో నేను కొంచెం మాట్లాడాలి అని ధాత్రి సీరియస్గా పిలవడంతో నేను కూడా మాట్లాడాలి అంటూ కొంచెం ఫంక్షన్ జరుగుతున్న చోటికి దూరంగా తీసుకువెళ్లడంతో మా అమ్మమ్మ డౌట్ నిజమేనా, నీకు నా మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అనగానే ఫంక్షన్ అయిపోయిన తర్వాత నీతో మాట్లాడాలి అన్నాను కదా, ఇదే విషయం, ఇంకా ఈ డొంక తిరుగుడు నా వల్ల కాదు, ఐ లవ్ యూ ధాత్రి అనగానే షాక్ అయిపోయింది ధాత్రి. కానీ వరుణ్ నేను నిన్ను ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూశాను అనగానే నేను మాత్రం నీతో ఎప్పుడు ఫ్రెండ్ లాగా లేను ధాత్రి అనగానే మరి ఇన్ని రోజులు నాతో మాట్లాడిందంట ఫ్రెండ్లీగా కాదా అనగానే కాదు అనగానే ఏం చెప్పాలనుకుంటున్నావు వరుణ్ అనగానే బామ్మగారు నీ మనసులో ఏమీ లేకపోయినా కూడా మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని అన్నిసార్లు ఎందుకన్నారో తెలుసా అనగానే ఎందుకు అనగానే ఎందుకంటే ఆవిడకి మనకంటే అనుభవం ఎక్కువ, అందుకే నా మొహం చూసి నీ మీద నాకున్న ఫీలింగ్స్ గుర్తుపట్టేసింది అన్నాడు వరుణ్. ఆ విషయం ఇప్పుడు నాకు కూడా అర్థమైంది కానీ అసలు నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమించడం మొదలుపెట్టావు అనగానే నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాతే నీతో ఫ్రెండ్షిప్ చేశాను అనగానే ధాత్రి ఆశ్చర్యంగా చూస్తుంటే నేను ఒకసారి మీ కాలేజ్కి పెయింటింగ్ కాంపిటీషన్ ఉండడంతో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఆ టైంలో నా పెయింటింగ్ చాలా బాగుండడంతో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ నేనెక్కడ గెలుస్తానేమోనని ఆ పెయింటింగ్ పాడు చేయడానికి ట్రై చేయడం నేను గమనించి దగ్గరికి రాబోతుంటేనే నువ్వు నా పెయింటింగ్ మీద క్లాత్ కప్పేసి వాళ్ళందరినీ తిట్టేసి అక్కడి నుంచి పంపించేశావు అన్నాడు. అదంతా గుర్తొచ్చి అవును అని ధాత్రి అనుకుంటూ ఉండగానే ఆ టైంలో నీ ఫ్రెండ్స్ నీ దగ్గరకు వచ్చి అడిగారు అసలు ఆ పెయింటింగ్ గీసిన వాడు ఎవరు, నీకేమైనా తెలిసిన వ్యక్తి అవుతాడా, ఎందుకు నీకు సంబంధం లేని విషయంలో ఇన్వాల్వ్ అయ్యావని అడిగితే ఇది కాలేజ్ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం, ఇక్కడ ఇలాంటి పనికిమాలిన విషయాలు జరిగితే చెడ్డ పేరు కాలేజ్కి వస్తుంది, పాపం అతను ఎంతో కష్టపడి పెయింటింగ్ గీసి ఉంటాడు, అతని కష్టం ఇలా బూడిదలో పోసిన పన్నీరు అవ్వకూడదు అని ఆ రోజంతా నువ్వు పెయింటింగ్కి కాపలాగా ఉన్నావు అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.